ఈరోజు 18th ఏప్రిల్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ మార్నింగ్ బిఫోర్ 11 o'clock ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అంటే లోక్సభ ఎలక్షన్స్కి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత మన అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ ఇచ్చిన తర్వాత 11 o'clock నుంచి నామినేషన్స్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అయింది. జస్ట్ అంటే మన ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ ఒకసారి మళ్ళీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సో దట్ దీని తర్వాత మిగతా డిస్కషన్స్ ఒక పర్స్పెక్టివ్లో వస్తాయి. సో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ నామినేషన్ అంటే మార్నింగ్ 11 నుంచి 3 వరకు ఈ రోజు నుంచి ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అట్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్. మనం పబ్లిక్ నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఆరో ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎవరు ఆరో, లేకపోతే ఆయన లేనప్పుడు హూ ఇస్ ద ఏఆర్ఓ హూ ఇస్ ఆథరైజ్డ్ టు టేక్ ద నామినేషన్, దాట్ డిక్లరేషన్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది. 26th స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ విత్డ్రాల్ అంటే 26 తర్వాత స్క్రూటనీ పూర్తి అయిన తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అది మనకు లిస్ట్ వస్తుంది. ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ నుంచి దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్ టిల్ 29th అండ్ దెన్ 29th తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్ దెన్ వీ ప్రిపేర్ ద బ్యాలెట్ పేపర్స్ ఫర్ దట్ ఫైనల్ లిస్ట్ అండ్ దెన్ స్టార్ట్ కమిషనింగ్ ఆఫ్ ద మషీన్స్. 13th May మనకు పోలింగ్ ఉంటుంది అండ్ దెన్ 4th June కౌంటింగ్. నవ్ దిస్ ఈస్ ద బేసిక్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ అయిన తర్వాత పోలింగ్ రోజు, బికాస్ టుడే ఇన్ ద నోటిఫికేషన్ టైమింగ్ ఆఫ్ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైమింగ్ ఆఫ్ పోల్ అంటే మనకు ఎక్సెప్ట్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో 7 AM to 6 PM అంటే 11 hours పోలింగ్ నడుస్తుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడుస్తుంది కంటిన్యూస్గా, 11 hours టైం. కానీ కొన్ని ఏరియాస్లో బేసికలీ మన ట్రైబల్ ఏరియాస్లో అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో దీని కింద అరకు అసెంబ్లీ, పాడేరు అసెంబ్లీ, రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ 7 to 4 మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకే పోలింగ్ ఉంటుంది. తర్వాత పాలకొండ, కురుపం, సాలూర్ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలో 7 to 5. సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ టైమింగ్ ఆఫ్ పోలింగ్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆన్ 13th of June. ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో 3 అబ్జర్వర్స్ మనకు అపాయింట్ అయ్యారు. వాళ్ళు 1 విజిట్ ఆల్రెడీ చేసినారు. ఆ స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడం కోసం ఒక జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఆమె వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రతి జిల్లాకి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి మనకు జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు. సో మొత్తం 175 కాన్స్టిట్యుయెన్సీస్ కోసం మనకు 50 మంది జనరల్ అబ్జర్వర్స్ వస్తారు. సో ఒక్కొక్క జనరల్ అబ్జర్వర్ 3 to 4 కాన్స్టిట్యుయెన్సీస్ని చూస్తారు. 18 పోలీస్ అబ్జర్వర్స్ మనకు కమిషన్ తరఫు నుంచి ఈసారి వస్తారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఎంతమంది పోలీస్ అబ్జర్వర్ని కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కింద ఈ రోజు నుంచి దే హ్యావ్ ఆల్రెడీ రిపోర్టెడ్ టుడే డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఈ రోజు నుంచి 25 మంది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తారు. తర్వాత 50 మంది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ని మానిటర్ చేస్తారు. జనరల్ అబ్జర్వర్స్ మనకు 25th అంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఆ రోజు నుంచి వస్తారు. పోలీస్ అబ్జర్వర్స్ కూడా 24th, 25th అందరూ మన స్టేట్కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ అంటే లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ ముందుకు వచ్చింది, దట్ హోమ్ ఓటింగ్కి తర్వాత పోస్టల్ బ్యాలెటింగ్కి మనం ప్లాన్ ఇప్పుడు టెంటేటివ్ ప్లాన్ తయారు చేశాము. హోమ్ ఓటింగ్ కోసం ఆల్రెడీ కొన్ని జిల్లాలు స్టార్ట్ చేశారు, కానీ ఈ రోజు నుంచి 5th డే వరకు అంటే 22nd వరకు
హోమ్ ఓటింగ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్, వాళ్ళందరికీ ఫామ్ 12D పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ కన్సెంట్ ఇవ్వాలి, సంతకం పెట్టి. సో కన్సెంట్ ఇచ్చి మేము హోమ్ ఓటింగ్కి ఆప్షన్ ఇస్తున్నాము, లేకపోతే మేము హోమ్ ఓటింగ్కి ఆప్షన్ మాకు అవసరం లేదు, వీ విల్ కమ్ టు ఓట్ ఫర్ అట్ ద పోలింగ్ స్టేషన్. సో ఈ ఆప్షన్స్ ఫామ్ ఇవ్వడం, ఫామ్లో ఆప్షన్ తీసుకొని ఇది ఆర్ఓకి పంపించడం, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. కొన్ని జిల్లాల్లో 12th నుంచి కూడా చేశారు, బట్ 22nd వరకు నడుస్తుంది. సో 22ndకి ఎంతమంది మనకు హోమ్ ఓటింగ్ కింద ఆప్షన్ ఇచ్చారో మన ఎగ్జాక్ట్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఫిగర్స్ ప్రకారం ప్రస్తుతం అయితే 7 lakh అరౌండ్ 2,12,000 18+ ఓటర్స్, తర్వాత 5,30,000 మనకు పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారు. కాబట్టి దాంట్లో నుంచి ఎంతమంది హోమ్ ఓటింగ్కి ఆప్షన్ ఇస్తారు 22nd ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలుస్తుంది. రేపు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ఆల్సో టెల్ యూ, అంటే మనకు ఫిగర్స్ వచ్చిన తర్వాత దట్ ఎంతమంది ఫామ్స్ ఇచ్చాము, ఎంతమంది ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఫామ్స్లో ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ తయారు చేసేసి పోలింగ్ టీం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో ఈ కేటగిరీ వాళ్ళని అందరినీ మనం అబ్సెంటీ ఓటర్స్ అంటాము. మన బై 2nd అవర్ బికాజ్ వాట్ హ్యాపెన్ ద 29th ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఓటింగ్ మషీన్ మీద ఏం బ్యాలెట్ పేపర్ వేసుకోవాలి ఆ కరెక్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్ కోసం కూడా ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రింటింగ్ అంతా 30th లేదా 1st వరకు పోస్టల్ బ్యాలెట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెట్స్ ఫర్ మషీన్స్ రెడీ అవుతాయి. 30th వరకు మనం ప్లాన్ చేస్తున్నాము. ఆ రెడీ అయిన తర్వాత మషీన్ కమిషనింగ్ ఇవన్నీ జరుగుతుంది. బట్ బై 1st వీ విల్ హ్యావ్ పోస్టల్ బ్యాలెట్ ఇన్ అవర్ హ్యాండ్. సో 2nd నుంచి అబ్సెంటీ ఓటర్ 2nd నుంచి 10th వరకు జిల్లాల్లో వాళ్ళ పరిస్థితిని చూసుకొని ఫ్రమ్ 2nd ఆన్వర్డ్స్ టు 10th ఆన్వర్డ్స్ ఈ అబ్సెంటీ ఓటర్స్కి డైలీ ప్లాన్ తయారు చేసేసి పోలింగ్ టీమ్స్ వెళ్ళి ఇంటిలో హోమ్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలింగ్ పర్సనల్కి కూడా, అంటే ఆల్ దోస్ పీపుల్ మనకు సుమారుగా 3 లక్షల మంది పోలింగ్ డ్యూటీకి వస్తారు. ఆ పోలింగ్ డ్యూటీకి వచ్చిన వాళ్ళందరికీ మనకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇవ్వాలి. సో వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అందరికీ ఫామ్ 12 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆర్ఓ వాళ్ళ కోసం పోస్టల్ బ్యాలెట్స్ తయారు చేసేసి అన్ని వాళ్ళ సంబంధించి ఆర్ఓకి పంపిస్తారు. అండ్ దెన్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్లో లేకపోతే ఒక సమ్ కన్వీనియంట్ ఆఫీస్లో దే విల్ అరేంజ్ ఏ ఫెసిలిటేషన్ సెంటర్. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ నథింగ్ బట్ ఏ పోలింగ్ బూత్ లాంటివి ఉంటుంది, వేర్ దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ పోలింగ్ డ్యూటీ అక్కడ వచ్చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఓట్ కాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి నోబడీ విల్ బి గివన్ బై పోస్ట్ ఓన్లీ సర్వీస్ ఎలక్టర్స్కి వెళ్తుంది. ఆ సర్వీస్ ఎలక్టర్స్ మనకు 67,000 ఉన్నారు. సో వీళ్ళు వేరే ప్రాంతాల్లో ఇండియాలో ఉంటారు కాబట్టి ఓన్లీ దోస్ పీపుల్ విల్ గెట్ బై పోస్ట్. అది కూడా ఇప్పుడు ETPBMS ద్వారా ఆన్లైన్ వెళ్తుంది. బట్ ఎవ్రీబడి ఎల్స్, ఆల్దో మనం పోస్టల్ బ్యాలెట్ అంటాము కానీ ఎవరు పోస్ట్ ద్వారా ఓట్ చేయరు. దే విల్ పోలింగ్లో ఉన్న డ్యూటీ పర్సన్స్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ చేస్తారు. అది 5th నుంచి 10th వరకు మన జిల్లాల్లో ప్లాన్ చేసుకుంటారు. కొన్ని జిల్లాలు ముందు చేస్తారు, కొన్ని జిల్లాలు తర్వాత చేయొచ్చు. దెన్ ఈ అగైన్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ పోలింగ్ డ్యూటీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ బస్ డ్రైవర్స్, క్లీనర్స్, అటెండెంట్స్, వీడియోగ్రాఫర్స్, మన ప్రతి టీంలో వీడియోగ్రాఫర్స్ ఉంటారు. సో వీళ్ళకి కూడా 5th నుంచి 10th వరకు వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ దే విల్ ఆల్సో బీన్ డ్యూటీ, ఆల్దో దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ బట్ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. ఆ రోజు వీడియోగ్రాఫర్ ఉంటారు, అన్ని చోట్ల వెళ్ళి వీడియోగ్రఫీ చేస్తారు. సో వాళ్ళకి కూడా 5th to 10th వరకు ఇదే ఫెసిలిటేషన్ సెంటర్లోనే పోలింగ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉంటారు, దాంట్లో కొంతమంది మన పత్రికా మిత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా సెపరేట్గా పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దే విల్ ఆల్సో టెంటేటివ్గా 5th నుంచి 10th
లోపల ఈ అంతా ప్రాసెస్ పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ కొన్ని జిల్లాల్లో పైకి కింద ఉండొచ్చు, బట్ బై 10th ఆల్ దీస్ పోస్టల్ బ్యాలెటింగ్ ప్రాసెస్ విల్ బీ ఓవర్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. నౌ మనకు ఇప్పుడు ఈరోజు ఉన్న ఫిగర్స్ ప్రకారం మొత్తం రిక్వైర్మెంట్ ఆఫ్ పోలింగ్ పర్సన్ ఈజ్ 5,26,000. అంటే మన స్టేట్లో 5,26,000 పీపుల్ వుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పోలింగ్ ప్రాసెస్, విచ్ ఇన్క్లూడ్స్ పోలింగ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు 3,30,000 మంది ఉంటారు. తర్వాత ఈ మైక్రో అబ్జర్వర్స్, బిఎల్ఓలు, పోలీస్ కింద 1,14,000 మంది ఉంటారు. సో టెంటేటివ్ ఫిగర్ ఈజ్ 5,26,000. కానీ దీంట్లో వీ హ్యావ్ నాట్ యాడెడ్, ఇప్పుడు మన రాష్ట్రానికి 300 కంపెనీస్ వస్తాయి బయట నుంచి సిపిఎంఎఫ్. దాంట్లో 100 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. సో ఈ 300 కంపెనీస్ కలిస్తే మళ్ళీ సుమారుగా 25,000 వీళ్ళు కూడా ఉంటారు. ప్రతి కంపెనీలో 80 to 90 పీపుల్ వుడ్ బి దేర్. సో సుమారుగా 25,000 దీస్ పీపుల్ వుడ్ బి దేర్. సో ఆల్మోస్ట్ 5.5 lakh పీపుల్ వుడ్ బి ఆన్ పోల్ డ్యూటీ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆన్ 13th of May. క్రిటికల్ పోలింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి లాస్ట్ టైం మనం పూర్తి చేయలేదు, బట్ దిస్ టైమ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎక్సర్సైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పూర్తి చేయడం జరిగింది. మనకు ఉన్న 46,000 పోలింగ్ స్టేషన్లో 12,459 పోలింగ్ స్టేషన్స్ని జిల్లాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద గుర్తించడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏం చేస్తామంటే అక్కడ దే విల్ బీ వెబ్కాస్టింగ్ ఫస్ట్. అంటే కెమెరా పెట్టేసి దీనికి సంబంధించి డైరెక్ట్ రిలే డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది, తర్వాత స్టేట్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది సిఇఓ ఆఫీస్లో, అండ్ మన కమిషన్ ఈసీఐ కంట్రోల్ రూమ్కి కూడా ఆ ఫీడ్ వెళ్తుంది. ఈసారి మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 కెమెరా వీఆర్ పుట్టింగ్ 2 కెమెరాస్. అంటే జనరల్గా మనము వెబ్ కాస్టింగ్లో ఓన్లీ రూమ్ లోపల ఉన్న మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ని క్యాచ్ చేయడం కోసం ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది. ఈసారి వాట్ వీ హ్యావ్ డన్, కమిషన్ హ్యాస్ సెడ్ దట్ వీ హ్యావ్ నాట్ ఓన్లీ లోపల ఏం జరుగుతుంది, బట్ బయట క్యూలో ఏం జరుగుతుంది, తర్వాత పక్క ఏరియాలో ఏం జరుగుతుంది అది కూడా క్యాచ్ చేసి మనం చూడాలి. కాబట్టి 2 కెమెరాస్ ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో 2 కెమెరాస్, ఒకటి పోలింగ్ ప్రాసెస్ లోపల రూమ్లో, రెండవది బయట క్యూ లైన్లో ఏం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా లాస్ట్ టైం కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. 5 o'clock అంటే పోల్ ఎండ్ టైం 6 o'clock. 6 o'clock తర్వాత వచ్చి కొంతమంది ఓట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, గొడవలు కూడా జరిగినాయి. సో కాబట్టి కంటిన్యూస్గా మనము కెమెరా ద్వారా ఈ పరిస్థితి చూసుకుంటే ఈ తప్పులు చేయడానికి అవకాశం ఏమి ఉండదు. సో అవుట్ సైడ్ ఏరియా, క్యూ, పక్కన ఉన్న ఏరియా, లోపల రూమ్ అంతా మనం వెబ్కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్లో చూసుకోవచ్చు. దీంతో పాటు ఈసారి సిన్స్ మన స్టేట్ నుంచి కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వెబ్కాస్టింగ్ కొంత ఎక్కువ లెవెల్లో మేము యూజ్ చేస్తున్నాము. సో అవుట్ ఆఫ్ 46,000 పోలింగ్ స్టేషన్ ఇప్పుడు దాకా మనము ఐడెంటిఫై చేసి 30,000 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో అది ఇంక్రీజ్ కూడా కావచ్చు, బికాస్ నౌ ఈ 12,459 పోలింగ్ స్టేషన్ మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము. ఇది మన ఆఫీసర్స్ అంటే సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్, కలెక్టర్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు కూర్చొని తయారు చేసిన నంబరు. కానీ ఇంకా దీంట్లో క్యాండిడేట్ ఒకసారి వచ్చిన తర్వాత క్యాండిడేట్ వరీ లిస్ట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేట్ అయిన తర్వాత హీ మైట్ బీ హ్యావింగ్ హిజ్ ఓన్ డౌట్స్, వాళ్ళ సొంత డౌట్స్ ఉంటాయి కి ఫలానా పోలింగ్ స్టేషన్లో ఏదో ఆయనకి డౌట్ ఉంది, థింగ్స్ మే నాట్ హ్యాపన్ ప్రాపర్లీ. కాబట్టి ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వెరిఫై చేసి నంబర్ ఇంక్రీజ్ జనరల్గా అవుతుంది. సో క్యాండిడేట్ వరీ లిస్ట్ని కూడా చూసిన తర్వాత ఫైనల్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అబ్జర్వర్లు, కలెక్టర్, ఎస్పీ డిసైడ్ చేస్తారు. నౌ ఇంకొకటి ఈ మధ్యలో పోలీస్ ఆబ్జర్వర్, స్టేట్ పోలీస్ ఆబ్జర్వర్, స్టేట్ 3 అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ మీద వాళ్ళు చాలా క్లారిటీతో మాకు చెప్పారంటే లిక్కర్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్. ఈ లిక్కర్ని కంట్రోల్ చేయాలంటే మీరు యు ఆర్ డూయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే బార్డర్ చెక్ పోస్ట్లో చెక్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఫ్యాక్టరీ నుంచి టు చెక్ ద లీకేజ్ అంటే ఫ్యాక్టరీ నుంచి
గోడౌన్కి వెళ్ళినప్పుడు గోడౌన్ నుంచి షాప్కి వెళ్తే మధ్యలో లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. సో దీన్ని ఎలా చెక్ చేస్తారు? సో వాళ్ళ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ನಾವು కొత్త సిస్టమ్ మనం పెట్టాము. ఒకటి, ప్రతి ఫ్యాక్టరీ అంటే ప్రతి డిస్టిలరీ ఎక్కడెక్కడ లిక్కర్ తయారవుతుందో, లిక్కర్, బియరు, ప్రైమరీ ఆల్సో, ప్రైమరీ అంటే వేర్ ఆల్కహాల్ రెడీ, ఎక్స్ట్రా న్యూట్రల్, ఈ లిక్కర్ కోసం కావాల్సిన రా మెటీరియల్ తయారవుతుంది. అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మూవ్మెంట్, అక్కడి నుంచి ఏం మూవ్మెంట్ అవుతుంది అది వెబ్కాస్టింగ్. రెండవది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీఎల్ గోడౌన్ వరకు వచ్చినప్పుడు జీపీఎస్ మానిటరింగ్. ఆ ట్రక్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరేజ్ గోడౌన్కి వచ్చిందా అదే రూట్లో, లేకపోతే వేరే దారిలో అటు ఇటు అయిపోయింది. సో లీకేజ్ చెక్ చేయడం కోసం. తర్వాత ఫస్ట్ టైం మనము ఇండియాలో కూడా ఇప్పుడు చేయడం లేదు, ఫస్ట్ టైం మనము గోడౌన్ నుంచి షాప్ లేదా బార్కి వెహికల్ వెళ్తుంది లిక్కర్ తీసుకొని. దీన్ని కూడా జీపీఎస్ మానిటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాము. ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, బికాస్ చాలా పెద్ద వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 daysలో అది కూడా జీపీఎస్ మానిటరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ జీపీఎస్ మానిటరింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తారు, సిఓ లెవెల్లో కూడా. ఇక్కడ కూడా మేము స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. సో దిస్ అపార్ట్ ఫ్రమ్ లిక్కర్కి ఇంకొకటి అంటే మామూలుగా కూడా స్టోరేజ్ లిక్కర్ గోడౌన్లో, తర్వాత లిక్కర్ షాప్స్లో ఎంత ఉన్నది, తర్వాత సేల్స్ ఎంత జరుగుతుంది, అది కూడా డైలీ మానిటరింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని విషయాలు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అంటే వెహికల్, లౌడ్ స్పీకర్, ఇండ్యూస్మెంట్, మీటింగ్ సంబంధించి 501 ఇప్పుడు దాకా అంటే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లాస్ట్ 1 monthలో 501 ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. సీజర్ సంబంధించి 7,336, అంటే ప్రతి సీజర్కి జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీజర్ సంబంధించి 7,300 సచ్ ఎఫ్ఐఆర్స్. తర్వాత వయలేషన్ సంబంధించి 500 ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. అండ్ చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150, తర్వాత ఇంట్రా స్టేట్ అంటే విదిన్ స్టేట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ 143, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ 634. ఈ రోజు నుంచి మళ్ళీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే ఇంకా స్టేషనరీ చెక్ పోస్ట్ విదిన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనకు చెక్ పోస్ట్ ఉండి బార్డర్లే ఉన్నాయి, ఇంటర్ స్టేట్ బార్డర్లో లేదా ఇంటర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో స్టేషనరీ చెక్ పోస్ట్ పెడతారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మినిమం 3 పెడతారు. సో అరౌండ్ 500 కొత్త స్టేషనరీ చెక్ పోస్ట్ కూడా ఈ రోజు నుంచి అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్లో వస్తాయి. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 1,500 బార్డర్, ఇంటర్ స్టేట్ బార్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్, విదిన్ బార్డర్, ఎఫ్ఎస్టీ ఇట్లాంటి టీమ్స్ 1,500 టీమ్స్ మనకు మొత్తం స్టేట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సీజర్కి వస్తే యాక్చువల్లీ జనవరి ఎలక్షన్ కమిషన్ టీం జనవరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సీజర్ మీద కొద్దిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కలెక్టర్స్, ఎస్పీలకి. సో ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వరకు సుమారుగా 179 crores సీజర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆ రోజు నుంచి 16th డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనము 121 crores సీజర్ చేశాము. సో ఆల్మోస్ట్ 300 crores వరకు సీజర్ ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఎలక్షన్ ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన సీజర్స్లో 31.7 crores క్యాష్ ఉంది, 15 crores లిక్కరు, 59 crores మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు వన్ థింగ్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ దీంట్లో లేదు, మీ నోట్లో లేదు, ఇస్ దాట్ ఇంకొక విషయం అబ్జర్వర్స్ వచ్చినప్పుడు, స్టేట్ అబ్జర్వర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రజలకి ఎక్కువ ఇబ్బంది రాకూడదు సీజర్ చేసినప్పుడు. బికాస్ మనకు జనరల్ డైరెక్షన్స్ అంటే 50,000 పైన ఏమైనా అమౌంట్ ఉంటే ఆధారం లేకపోతే అంత సీజ్ చేయాలి. కానీ సీజ్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్
చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు, డొమెస్టిక్ ఖర్చులు ఉంటాయి, ఏదో అమ్మేసి వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా ఇఫ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ఎనీ పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ పార్టీ ఆర్ ఇట్ ఈస్ నాట్ లింక్ టు ఎనీ అదర్ క్రైమ్, దెన్ కొత్త ఎస్సీపీ మనం ఏమి ఇచ్చామంటే దీనిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేయకూడదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయకూడదు. బికాజ్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మళ్ళీ ట్రేడరు లేదా మనిషి అటు ఇటు పోలీస్కి తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ బుక్ ఎఫ్ఐఆర్ ఓన్లీ ఆన్ దోస్ కేసెస్ వేర్ దెర్ ఇస్ ఎ క్లియర్ లింక్ బిట్వీన్ ద మనీ అండ్ పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్ అండ్ ఆర్ ఎనీ అదర్ క్రైమ్. బుక్ చేయకుండా సీజ్ చేసేసి లెట్ ఇట్ బి సెండ్ టు గ్రీవెన్స్ కమిటీ. గ్రీవెన్స్ కమిటీ కూడా రోజు 2 సార్లు కూర్చోవాలి. అంటే అప్పుడు సీజ్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని పంచనామాని గ్రీవెన్స్ కమిటీకి మెయిల్ తర్వాత వాట్సాప్లో పంపించాలి. దాంట్లో ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ దెన్ గ్రీవెన్స్ కమిటీ నుంచి వాళ్ళే ఒక మనిషిని ఇక్కడ కూర్చోపెట్టి ఫోన్ చేసేసి, బాబు మీరు ఇక్కడ వచ్చేయండి, ఏమైనా ఆధారం ఉంటే తీసుకువచ్చేయండి, ఈ రోజు ఆన్ ద సేమ్ డే 2 సార్లు మీటింగ్, 2 మీటింగ్స్ ప్రతిరోజు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చెప్పడం జరిగింది. 11 o'clock, అగైన్ ఇస్ నైట్ 6 o'clock. సో సేమ్ డే రిలీజ్ చేసేసి ఏమైనా డాక్యుమెంట్ తీసుకువస్తే సేమ్ డే రిలీజ్ చేయడానికి కూడా కొత్త ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి కేసెస్లో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్ సీజర్ 31 crores ఇప్పుడు దాకా అయినాయి. ఆ 31 crores-లో 18 crores where it is not linked to any political party, and they have that appeal has been given to the district grievance committee. 18 crores 949 cases ఉన్నాయి. సో దాంట్లో ఆల్రెడీ 721 cases అంటే 13 crores నుంచి కేసెస్ డిస్పోజ్ చేసి ఆ క్యాష్ కూడా వాపస్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ రోజు కేసు వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆన్ అ డైలీ బేసిస్ ఇట్ ఈస్ బీన్ డన్. ప్రోయాక్టివ్లీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ మామూలు మనిషికి సంబంధించి డబ్బులు ఉంటే దీనికి ఆ రోజుకి రిలీజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేము డైలీ మానిటరింగ్ కూడా అది చేస్తున్నాం. దాంట్లో అంటే 10 lakh పైన ఉంటే అది ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పాలి. సో దాట్ ప్రాసెస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకోవాలి. బిలో 10 lakh ఉంటే అన్నీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ దగ్గర వస్తాయి. దెన్ నౌ ఇప్పుడు ఏం యాక్షన్ మనము తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటాము అది కూడా డైలీ మేము మానిటర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఆల్రెడీ నోట్లు కూడా ఇస్తున్నాము. 1017 వాలంటీర్స్ హ్యావ్ బిన్ రిమూవ్డ్. ఇనీషియల్గా ఈ ఇష్యూ కొద్దిగా ఎక్కువ వచ్చింది, బట్ నౌ థింగ్స్ హ్యావ్ సెటిల్ డౌన్. చాలామంది ఇప్పుడు రిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 44,000 మాకు వచ్చిన కలెక్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 44,000 మంది ఆల్రెడీ రిజైన్ చేసేసారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో కూడా మనము దీస్ ఆర్ ఆల్ ఎంసీసీ వయలేషన్ కింద కేసెస్. అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీ వెళ్ళి ఏదో పొలిటికల్ పార్టీ ప్రోగ్రాంలో వెళ్ళి దే ఆర్ పార్టిసిపేటింగ్ లేదా వేరే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 181 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేయడం జరిగింది. 40 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ దాంట్లో టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ గారు టీచర్స్ ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్, రైల్, ఆర్టీసీ. సో రకరకాల కంప్లైంట్స్ మనకు వచ్చినాయి. సో దాంట్లో కూడా 127 ఎంప్లాయీస్ మీద డిసిప్లినరీ యాక్షన్ స్టార్ట్ చేశాము. తర్వాత 59 హ్యావ్ బిన్ సస్పెండెడ్. దాంట్లో కూడా 27 ఎంప్లాయీస్ మీద కేసు కూడా పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్. నా ఇంకొకటి కంప్లైంట్ అంటే ఒక పార్టీ మీద ఎక్కువ కేసు పెడుతున్నారు, ఒక పార్టీ మీద తక్కువ పెడుతున్నారు. ఇవన్నీ కూడా బికాజ్ కమిషన్ ముందు నుంచి చెప్తుంది దే షుడ్ నాట్ బీ నో ఫియర్ అండ్ ఫేవర్ ఉండకూడదు. కాబట్టి మేము క్లియర్గా ఎవరి మీద ఎంతమంది మీద కేసు పెడుతున్నారు రోజు డీటెయిల్స్ ప్రతి జిల్లా నుంచి తీసుకుంటున్నాము. దీని ప్రకారం యూ కెన్ సీ, మీరు చూసుకోవచ్చు. దాంట్లో టీడీపీ సంబంధించి లీడర్స్ మీద 126 లీడర్స్ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 136, అదర్స్ దాంట్లో మిగతా పార్టీలు ఇట్లా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 338 FIRs have been filed only on the political party leaders or workers. And this number shows that the action has not been in favor of any party.
నెక్స్ట్ కంప్లైంట్స్లో ఇంకా వేరే రకాల కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి. విజిల్ కింద ఇప్పుడు దాకా 11,500 కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మీరు చూస్తే ముందు ఎక్కువ వచ్చినాయి, ఇప్పుడు తగ్గినాయి. 5,600 పోస్టర్స్, బ్యానర్స్, హోల్డింగ్స్, ఇల్లీగల్ హోల్డింగ్స్ ఇట్లాంటివి వచ్చినాయి. అండ్ సెకండ్ హైయెస్ట్ నంబర్ ఈజ్ బ్యాన్ పీరియడ్ కింద క్యాంపెయిన్ చేస్తున్నారు, 536 ఇట్లాంటి కంప్లైంట్. ఇంటిమిడేషన్, గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేక లిక్విడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మనీ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా. సో వెరెవర్ దిస్ పబ్లిక్ ఎక్కడైనా ఇది వాళ్ళు చూసిన తర్వాత కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ లేవు. సో అవుట్ ఆఫ్ 11,500 ఆల్మోస్ట్ 7,000 కంప్లైంట్స్ వర్ ఫౌండ్ కరెక్ట్. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ క్లోజ్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకు CEO ఆఫీస్లో, న్యూస్ పేపర్స్లో ఇట్లాంటి కంప్లైంట్ వస్తూ ఉంటాయి. సో వాట్ ఎవర్ కంప్లైంట్ కమ్స్ వీ ఇమీడియట్లీ రైట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. సో నాకు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి కంప్లైంట్ వస్తాయి రోజు. ఐఎమ్ సిట్టింగ్, ఇండివిజువల్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు కంప్లైంట్స్. పేపర్లో వస్తాయి, తర్వాత ఇన్ రైటింగ్ వస్తాయి, మెయిల్ ద్వారా వస్తాయి. సో అరౌండ్ 968 సచ్ కంప్లైంట్స్ హ్యావ్ బిన్ రిసీవ్డ్. 829 మనం ఆల్రెడీ రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకున్నాం. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ రిగార్డింగ్ యాక్షన్ టేకన్. తర్వాత ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన పద్ధతి. సో apart from this thing, one more is yeah. So from my side, these are the things. Now I open out. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫిగర్స్లో ఆ బైఫర్కేషన్ లేదు, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బైఫర్కేషన్ కూడా ఇస్తాం. నో, దట్ ఫిగర్ విల్ కమ్ ఇంకా, బికాజ్ నామినేషన్ వస్తాయి. నామినేషన్ వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేసి అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ టేక్ అనదర్ 1 or 2 hours ఫర్ అస్ టు గివ్ ద నంబర్. సో బై 7:30 or 8 o'clock ఐ కెన్ సెండ్ మీ వాట్సాప్లో అందరికీ పంపించేస్తాను. అంటే క్యాంపెయినింగ్ ఎండ్స్ 48 hours బిఫోర్ ద time of closure of poll. For example, on 13th, 6 p.m. is the closure of poll. So 11th ni 6 p.m. ki campaigning close అవుతుంది. అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియాక్ట్ అవ్వడానికి దే యూజ్ డిఫరెంట్ మెథడ్స్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ టు దిస్ కంప్లైంట్. దే హ్యావ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆన్ దీస్ కంప్లైంట్స్. Then they send a complaint to CEO office to get the explanation from the concerned officer. So ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది. ఐ హ్యావ్ టేకెన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్. కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు. దే విల్ టేక్ దేర్ ఓన్ డిసిషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ డిసిషన్. నో ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు దే డోంట్ యూజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టేట్. వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళ నెట్వర్క్ చెప్తున్నాను. ఎస్, everybody who is there in the complaint, the explanation has been taken from everybody and then sent it to the commission. అంటే that also ECIకి one party has given complaint or one leader has given complaint that pension విషయంలో they could have done through directly హౌస్ చేసి ఉండొచ్చు. తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు. ఆ రిపోర్ట్ కూడా
త్రూ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది. ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. దెన్ అంటే ఇన్యాక్షన్ విషయంలో ఈసీ లేట్గా నిర్ణయాలు తీసుకుంటుంది, డెసిషన్ తీసుకుంటుందన్న వాదన ప్రజల్లో ఉండదంటారా దీనివల్ల? అంటే వన్ థింగ్ యూ సీ, వెన్ యూ టేక్ అన్ యాక్షన్ దెన్ యూ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సింపుల్ కంప్లైంట్. నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడం లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ వెన్ ఇట్ రిలేట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ దెన్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ స్టెప్ ఏం కంప్లైంట్ వచ్చినప్పుడు దే ఆస్క్ ఫర్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ దే విల్ సెండ్ ఇట్ టు ద స్టేట్ టు సిఇఓ ఆఫీస్ నుంచి దెన్ హూ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము. ఎక్స్ప్లెనేషన్ కలెక్ట్ చేసిన తర్వాత దెన్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఈస్ సెండ్ టు కమిషన్. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్స్ ప్రాసెస్. Second part is that they have their own sources of information where they get it. They have political parties feedback వాళ్ళ దగ్గర ఉంటుంది. They have bureaucratic feedback. They have feedback from intelligence agencies of central government of India. So ఇవన్నీ చూసిన తర్వాత they have to take a decision, and after taking that decision, after reaching a conclusion, then only they will go forward for action. So ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ప్రచారంకి వెళ్ళినప్పుడు దాడి జరిగింది. దాని నుంచి కూడా మీరు ఎదుర్కొన్నారు. సీఎం గారి మీద జరిగిన దాడిలో ఎలక్షన్ కమిషన్ ఆ నైటే పోలీస్ అబ్జర్వర్ దీనిపైన హీ ఆస్ట్ ఎ రిపోర్ట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డే అగైన్ ఐ వాజ్ ఆస్ టు కాల్ ద సిపి అండ్ దెన్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో నాకు ఇచ్చిన నిన్నటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు. వాట్ దే హ్యావ్ సెడ్ దట్ టుడే ఎనీవే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 person అండ్ దే హ్యావ్ టేకన్ దెమ్ టు కోర్ట్. దట్ person has been identified and then it has been produced before the court. And after producing before the court తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ మజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ అయిన తర్వాత డైలీ రిపోర్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ సెండింగ్ టు మీ అండ్ ఐఎమ్ సెండింగ్ టు ద పోలీస్ అబ్జర్వర్. సో ఈ అంతా పోలీస్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. అండ్ విదిన్ 2-3 days I think police observer, if he is again coming to our state after 23rd or 24th vastunaru. So he is again personally going to the details and take further action on the thing. But one thing which has been communicated by commission that in this case as soon as possible the person should be caught and he should be trial lo pettali. This is part of the inquiry. Now he has to take magistrate ముందు స్టేట్మెంట్స్ 164 స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, బట్ లాజికల్ కన్క్లూజన్కి రావాలి కదా. వన్ ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి కమిషన్ ఇచ్చడం జరిగింది దగ్గర దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్. దట్ ఈస్ వై కొత్త ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది. ఓ కొత్త ఎస్ఓపి కూడా పోలీస్ తయారు చేసేసి అన్ని జిల్లాల ఎస్పీస్కి పంపించడం జరిగింది. దాంట్లో బికాస్ దేర్ వర్ సమ్ లెక్యూనా విచ్ వర్ ఐడెంటిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ నో లైట్ వాజ్ ఇన్సైడ్ ద బస్, లైట్ వాజ్ నాట్ అవుట్ సైడ్ ద బస్, దట్ లైట్. తర్వాత స్పాటర్స్ ఎవరు లేరు. some people were sitting here, there were nobody who were actually seeing the people on the outside. Itlanti 5-6 things were there which were identified, and fresh instructions have been given to all the SPs to take care of the situation. I don't think this such thing will happen again. Sir, VIP సంబంధించిన ఏమన్నా ప్రత్యేకమైన ఇదే విఐపి కోసం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సీఎం, వివిఐపికి విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ Z+ ప్రొటెక్టీస్, ఎస్పీజీ ప్రొటెక్టీస్ అందరి కోసం ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ హెస్ ఆల్రెడీ గివన్. కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము, అన్నీ ఇవ్వలేము బికాజ్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి. బట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివన్. కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 1 by 1. అంటే దిస్ వెదర్ ఇట్ వాజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ ఆర్ నాట్, that
decision immediately we cannot take. First thing what commission has said, that identify the person who has done it, and then in the meantime they are also going through the report of all the police daily report వాళ్ళు ఏమి ఇస్తున్నారు, and definitely security labs అయినా ఉంటే commission will take an action on the officer. సార్ సీనియర్ ఆఫీసర్ కొంతమంది సీనియర్ ఆఫీసర్ అసలు స్టేట్లో నుంచే ఈ ఎలక్షన్ వరకు పంపించాలని చెప్పి కొంతమంది కొన్ని పార్టీస్ నుంచి మళ్ళీ చెప్పండి. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని అసలు ఈ స్టేట్లోనే లేకోకుండా ఎలక్షన్లు అయిపోయేంత వరకు పాత స్టేట్లకు కానీ లేకపోతే సెంట్రల్ కానీ పంపించాలా అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ వస్తే మేము కూడా కంప్లైంట్ ఇచ్చారనుకుంటాం. ఆ అవకాశం ఏమైనా ఉంటుందా సార్ పరిస్థితి జరుగుతుంది? అంటే ఎలక్షన్ కమిషన్ దెర్ ఆర్ ఫిక్స్ గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్లో ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఓన్లీ అబ్జర్వర్స్ వెళ్తారు. ఎలక్షన్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ. ఈ ఎలక్షన్ ఈజ్ నాట్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్. ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ ఇట్లాంటి ఎప్పుడు రాలేదు. ఎలక్షన్ కమిషన్ హెస్ నెవర్ టేకన్ ఎనీ సచ్ డిసిషన్ ఎనీ టైమ్ ప్రీవియస్లీ ఇన్ ద హిస్టరీ. సో ఓన్లీ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్లో దిస్ క్యాన్ బీ థాట్ ఆఫ్, బట్ ఐ డోంట్ థింక్ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్. సార్ సీఎం ఆఫీసులో ఓన్ ఆఫీసులో కొంతమంది సీనియర్ ఐఏఎస్ వాళ్ళని ఈ నెల ఈరోజు 11 గంటలకి డిఏడీలో రిపోర్ట్ చేయమని ఈసీ ఆఫీస్ నుంచి అనేది సమాచారం. No, there is no direction because నాకు మార్నింగ్ ఇది సమ్ కమ్యూనికేషన్ దీనికి సంబంధించి somebody has sent. I have verified from election commission, I have verified from other states. There is no rule which says that on the day of notification all the officers of CM office have to be surrendered to GAD. ఎట్లాంటి ఏం రూల్ లేదు, అట్లాంటి ఏం గైడ్ లైన్ లేదు. గైడ్ లైన్ ఏముంది అంటే సీఎం లేదా మినిస్టర్ ఎవరైనా ఉంటే దే ద ఆఫీసర్స్ or staff working with them shall not get themselves involved in any political activity. Second thing is that except very small cadre officer, some junior assistant, senior assistant తప్ప ఎవరు కూడా సీఎంతో పాటు ఎక్కడ ఏ మీటింగ్లో కూడా వెళ్ళకూడదు. సో నో పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ, నో అకంపెనీమెంట్ ఇస్ ఇన్ పొలిటికల్. దట్ ఈస్ ద డైరెక్షన్. సార్ సీనియర్ వాళ్ళు అయితే రివ్యూ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా సార్ వీళ్ళకి? ఏం రివ్యూ మీటింగ్? If CM wants to conduct some review meeting with the officers who are there in the CM office, in your IAS officer. అంటే ఐ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ. సీఎం అండ్ మినిస్టర్ రిమైన్ ద సీఎం అండ్ మినిస్టర్. ఈ రోజు కూడా వీళ్ళు ఆయన సీఎం, ఈ రోజు కూడా వీళ్ళు మినిస్టర్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆర్ దేర్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ డ్రాట్ లైక్ సిచ్యువేషన్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఉంటే దే కెన్ ఆల్వేస్ హోల్డ్ మీటింగ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిషన్. But they cannot hold meeting on review of the schemes and on anything which benefits them into the political campaign. అంటే కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్నల్ పొలిటికల్ వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కంప్లైంట్స్ వస్తుంది. అట్లాంటి కంప్లైంట్స్ మీరు వర్తించాయని అంటే ఇంటర్నల్ కొంతమంది అంటే I have received complaints only on some senior officers which has been given by some political parties. Apart from that, I have not received any. Names I cannot tell you, you know no names. కొంతమంది నోటీసులు ఇస్తున్నారు కదా సార్, వచ్చిన కంప్లైంట్స్ 48 అవర్స్లో రిప్లై ఇవ్వాలని చెప్పి టీడీపీ ప్రెసిడెంట్ సమాధానం అట్లాంటి రిప్లైస్ ఇస్తున్నారా సార్? వాళ్ళకి Yes, we have given these notices. Election Commission దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైరెక్షన్స్లో we have given notices to them for using derogatory language, for using defamatory statements. So everybody has replied, all the 3-4 senior leaders, everybody has replied. We are examining that reply, and if it is not found satisfactory, we will report to the commission. We will either give second notice for final notice, or we will report to the commission that they are continuing to do this activity, and then commission will take an action on it. సార్ ఈ గవర్నమెంట్ అడ్వైజర్స్కి కోడ్ వాళ్ళకు కూడా వర్తిస్తుందని ఈసీ ఇచ్చారు కదా, వాళ్ళకన్నా నోటీసులు అంటే ద డౌట్ విచ్ సిఓ ఆఫీస్ నుంచి అక్కడ కమిషన్కి అడిగిందంటే అడ్వైజర్స్ ఉన్నారు, అడ్వైజర్స్కి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది, బెనిఫిట్స్ వస్తున్నాయి, బండి ఇస్తున్నారు, ఆఫీస్ ఇస్తున్నారు. వాళ్ళు కొంతమంది మినిస్టర్ క్యాడర్లో ఉన్నారు, కొంతమంది వేరే కేటగిరీలో ఉన్నారు. సో వాళ్ళ మీద ఏ రకాల ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయాలి అది డౌట్. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్
మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్కి శాలరీ వస్తుంది, ఎమ్మెల్యేస్కి శాలరీ వస్తుంది, జిల్లా పరిషత్ చైర్మన్కి శాలరీ వస్తుంది, ఈవెన్ సర్పంచ్కి కూడా కొద్ది అమౌంట్ వస్తుంది. సో ఎవ్రీబడి గెట్స్ అమౌంట్, బట్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. దే కెన్ డూ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. పొలిటికల్ క్యాంపెయినింగ్ విదౌట్ యూజింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ వెహికల్, గవర్నమెంట్ ఆఫీస్, దే కెన్ డూ ఇట్. సో వీళ్ళని ఏ దాంట్లో పెట్టాలి? సో దెన్ అండ్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు. దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్, బట్ పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు. బికాజ్ నాకు ₹1 కూడా వస్తాయి గవర్నమెంట్ నుంచి, నేను పబ్లిక్ సర్వెంట్ కింద, పీసీ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం. సో దెన్ గవర్నమెంట్ సెడ్ దట్ మినిస్టర్స్కి ఏం ఎంసీసీ ఇంప్లిమెంట్ అవుతుంది, సేమ్ విల్ బీ అప్లికేబుల్ టు ది. దాట్ మీన్స్ దట్ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ వెహికల్, దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ ఆఫీస్ ఫర్ పబ్లిసిటీ, they cannot use government employees for any work, and privately as a person they can do publicity just like ministers, but without any involvement of any government staff. That is the thing. సార్ ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సస్పెండ్ అయిన దెర్ ఆర్ 2 things. వాలంటీర్స్ ఉంటే ఆఫీసర్స్, అచ్చా, ఎంప్లాయీస్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ టు ఎలక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ సస్పెన్షన్, బికాస్ కండక్ట్ రూల్లో ఉంది. కండక్ట్ రూల్ ప్రకారం వాళ్ళు టిల్ ద టైమ్ దే ఆర్ ఇన్ టు సర్వీస్, సస్పెండ్ అయినా కూడా సర్వీస్లో ఉన్నారు కదా, ఈజ్ అన్ ఎంప్లాయీ. సో he or she cannot participate in any political activity even though he is suspended. The volunteers are not government employees. Adi vaatkondi, volunteers are not government employees. They are not linked with government anyway. They get some 5,000 rupees, and then once they are out, they are not part of government. Because government employee ki, government ki, there is a relationship till they die. After retirement they get pension, and వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది. సో దాట్ బికాస్ గవర్నమెంట్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ దాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, సో ఇట్ కంటిన్యూస్ టిల్ దే డై. బట్ ఫర్ అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్ డస్ నాట్ అప్లై. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా పెన్షన్ రాదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ అండర్ సమ్ అగ్రిమెంట్. ఏది? No, you have not understood my point. I am saying volunteers and contract people are not government employees, but they are into agreement with government. 1 year వరకు లేదా 2 year వరకు లేకపోతే till the time they are removed, they work for a single amount, ఏదో అమౌంట్ ఉంటుంది. Once they resign from service or once they are removed from service, government does not have any control over them. Even government employee also, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాను, నేను కూడా రిజైన్ చేసేసి రేపు ఎమ్మెల్యే పోటీ చేసుకోవచ్చు. సో వన్స్ సంబడి రిజైన్స్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, ఐ కెనాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్. సార్ గవర్నమెంట్కి అనుకూలంగా ఏదైనా మీటింగ్ పెట్టినా కలిసి మాట్లాడుతున్నా కూడా వైలేషన్. ఎస్. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు? ఎవరైనా ఎంప్లాయీస్. దట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ కండక్ట్ రూల్స్. అది కూడా కండక్ట్ రూల్ వైలేషన్. వాళ్ళే ఉంటుంది గవర్నమెంట్ మనకు అవి చేయలేదు ఇవి చేయలేదు అని వాగ్దానం చెప్పింది మాట్లాడుకుంటున్నారు, అది వస్తుంది No. మీటింగ్. Conduct rule, what do the conduct rules say? Conduct rules say that any employee cannot give an adverse statement against the policies of the government. This is the conduct rule. So whoever publicly talks about the policies of the government and the position of the government that is against the conduct rule. So action has to be taken by the disciplinary authority. సార్ వాలంటీర్లకు సంబంధించి మీకు కూడా రిప్రజెంటేషన్ వచ్చింది. రిజైన్ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు రిమూవ్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టుకోవచ్చు అనేది ఒక రిప్రజెంటేషన్ మీకు వచ్చింది. సో దాని మీద ఏమన్నా Now, ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం పోలింగ్ ఏజెంట్ క్యాన్ బి మేడ్ బై ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ ఓటర్ అండ్ హూ బిలాంగ్స్ టు ఏ నియర్ బై ఏరియా. దట్ ఈస్ ద బేసిక్. ఇది చట్టంలో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఏ ప్రొహిబిషన్, ఎవరి మీద ప్రొహిబిషన్ పెట్టాలంటే మళ్ళీ ఇంకొక కొత్త ప్రొవిజన్ పెట్టాలి.
సో దాట్ డెసిషన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్. కానీ ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ డెసిషన్ దే టేక్. పోలీస్ అబ్జర్వర్స్ ఫస్ట్ టైం 18 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండేవారు సార్? ఇప్పుడు ఎంతమంది పెట్టడానికి కారణం? అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మన స్టేట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ స్టేట్, కొద్దిగా కాంప్లెక్స్ స్టేట్. కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది సూపర్వైజ్ చేయడం కోసం వాళ్ళే స్వయంగా ఎక్కువ మందిని పంపిస్తున్నారు. సార్ ఇంకోటి 85 ఇయర్స్ సార్ మనకి హోమ్ ఓటింగ్. వాళ్ళు ఇన్ కేసు వాళ్ళు అప్లై చేసుకోలేదు అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఓటింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. హోమ్ ఓటింగ్లో యాజ్ ఐ సెడ్ ప్రతి ఓటర్కి ఈ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ ఇచ్చినప్పుడు అయ్యా మీరు ఇక్కడ హోమ్ ఓటింగ్ చేస్తారా లేకపోతే చేస్తారా, కన్సెంట్ ఆర్ నాట్ కన్సెంట్, సంతకం తీసుకుంటాం. కన్సెంట్ తీసుకుని వస్తే ఆర్ఓకి ఇచ్చేసి ఆరో ఆయన పేరు మీద పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. సో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఆయనే హీ కెనాట్ గో అండ్ ఓట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. సో అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇఫ్ హీ సేస్ నో ఐఎమ్ నాట్ విల్లింగ్, ఐఎమ్ నాట్ గివింగ్ మై కన్సెంట్, దెన్ హీ కెన్ ఏజ్ కన్సిడరేషన్ ఎట్లా అవుతుంది? ఏజీ సీనియర్ ఎవరైతే ఉన్నారో 85+. నో, మనము వెన్ వి ఓట్ నమోదు చేసినప్పుడు ఏజ్ డాక్యుమెంట్ మనం తీసుకుంటాం. ఆ ఏజ్ డాక్యుమెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం 85+ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి మనకు టీం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత ఇంటింటి ప్రచారం తర్వాత పాంప్లెట్స్ పంపిణీ మీద క్లారిటీ ఇచ్చారు పొలిటికల్ పార్టీ. నో, కమిషన్ నుంచి రాలేదు. బట్ మనం పొలిటికల్ పార్టీస్కి ఏం చెప్పామంటే ప్రస్తుతం బికాజ్ ఇంటి ప్రచారం జనరల్గా కమిషన్ గైడ్ లైన్స్లో లాస్ట్ 48 అవర్స్లో ఇంటి ప్రచారం చేసుకోవచ్చు. లాస్ట్ 48 అవర్స్ మీరు ఇంతకుముందు అడిగారు కదా ఒక ఫ్రెండ్, లాస్ట్ 48 అవర్స్లో ఆల్దో క్యాంపెయినింగ్ స్టాప్స్ బట్ హౌస్ టు హౌస్ పీపుల్ క్యాన్ గో, దట్ పర్మిషన్ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఈసీఐ టు క్లారిఫై వెదర్ దిస్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ 48 అవర్స్ ఆర్ ఫర్ జనరల్ అన్నిటికీ. So till that time we have told and clarified to all political parties and informed all the collectors and SPs that our time lo not to insist on permission. However, they should give prior intimation ఇవ్వాలి because law and order issues వస్తున్నాయి కాబట్టి. క్యాండిడేట్ నామినేషన్ చేశారు. రేపు అతనికి ఒక పర్సెంటేజ్ రిప్రజెంట్మెంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ ఇది అవుతుంది. ఏ రోజు ఆ క్యాండిడేట్ ఫైల్ చేస్తారో ఆ రోజునే ఆయన మీటర్ స్టార్ట్ అవుతుంది. సో ఎనీథింగ్ ఇన్ న్యూస్ పేపర్ ఆర్ ఇన్ టీవీ, ఎనీథింగ్ విచ్ నా ఎలక్షన్కి సంబంధం లేదు కదా, అది పర్సనల్ కదా, దాన్ని కూడా ఎలా రిపోర్ట్ చేస్తారు? అది చూసిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ఇవాళ బర్త్డే లాస్ట్ 10 days బ్యాక్ కూడా సేమ్ పెండింగ్ 17 ఆర్మ్స్ పెండింగ్ అని ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా సేమ్ నెంబర్ ఇచ్చారు. ఇది సార్ అంటే బహుశా వాళ్ళు లొకేట్ చేయలేకపోతున్నారు. ఓన్లీ 8,000 9,000 లొకేట్ చేసి బహుశా ఐదర్ ద పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్. So these people will not be available, licensed arm holder will not be available in the town, or they might not be able to locate that thing. That is పర్టికులర్ వాంటెడ్ ఏమన్నా అట్లా ఏమి ఉండదు. This is normal thing. ఏమి డ్రగ్స్ ఎక్కువ లేదు, ఓన్లీ 2.4 crores ఉంది. చాలా తక్కువ ఉన్నది. యాక్చువల్లీ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉన్నది.